హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వేరే ఫామ్కి వచ్చాం. మనతో రైతు ఉన్నాడు. ఇదిగోండి రైతు మొక్కలింగం. ఈరోజు తను చెప్పబోతున్నారు వాళ్ళు ఏమేమి పంటలు వేసుకున్నారు. చెప్పండి మొక్కలింగం గారు, ఏమేమి పంటలు వేసుకున్నారు? హాయ్ ఫ్రెండ్స్, మా కొన్ని జాగాలోనే మేము టమాటా మొక్కలు వేసాము. ఇదిగోండి ఇవి టమాటా మొక్కలు. అవుతుంది. ఇదే మొక్క? అది పొడవ చిక్కుడు మొక్క అండి. అలా చూపిస్తారు. ఇది పొడవ చిక్కుడు మొక్క, ఇది టమాటా మొక్క, ఇది టమాటా మొక్కని, ఇది చిక్కుడుకాయ మొక్క. మా వాడు టమాటాలు చాలా ఇష్టంలాగా ఉంది అని టమాటా మొక్కలు వేసాడు. వాళ్ళు బాబు తింటా, మా తమ్ముడు వాళ్ళు బాబు తింటాడని మామిడికాయ మొక్క ఒకటి వేసాడు. తర్వాత ఇది చిక్కుడుకాయ మొక్కే ఊడిసాము. ఇది వంగ మొక్క అండి, మొన్నే ఊడిసాము. ఇది స్టార్టింగ్లో ఉంది, ఇక పువ్వు పిండి అవుతుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ టమాటా మొక్కలేనండి. ఇటువైపు ఆకుకూరలు ఉన్నట్టున్నాయి, ఏదో చూపించండి. ఇవి తోటకూర మొక్కలండి. ఇవి విత్తనాలు కానీ ఉంచాము. ఇవి వీళ్ళకి విత్తనాలు అవుతాయి. కొద్దిగా ఇంకా మరి ఒక నెల రోజులు అయితే ఎండిపోతాయి. ఎండిపోతే ఇవి విత్తనాలు కడతాము. నాకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోండి విత్తనాలు. ఇవి తోటకూర విత్తనాలు ఉంచామండి. ఇవన్నీ ఆల్మోస్ట్ విత్తనాలు కనీసం ఉంచాం, విత్తనాలు కొనలేము కాబట్టి. ఇదంతా వీళ్ళు ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా సేంద్రియ ఎరువులతోనే పండిస్తుంటాము. ఇదండి ఇవి చెత్తుకూర అండి. ఇవి చెత్తుకూర మొన్నే వేసాము, వేసి 4-5 రోజులు అవుతుంది. ఈ మడకనేమో తోటకూర వేసాము, మొన్నే చల్లినాము విత్తనాలు. ఇది చిన్న మొక్కలు అవి ఉన్నాయి చూడండి, ఇదండి చిన్న మొక్కలు అవి ఉన్నాయి. ఇవి ఒక 15 రోజుల కల్లా పెరుగుతాయి. ఆల్మోస్ట్ అవన్నీ తోటకూర వేసాము. అలా అక్కడ ఇంటికాయ మొక్క ఒకటి ఊడిసాము. రెడ్డికాయ మొక్క ఇప్పుడే విత్తనాలు వేసారు కాబట్టి లోపలికి వెళ్ళలేకపోతున్నాను. నెక్స్ట్ టైం మీకు చెట్టు పెద్ద అయిందో చూపిస్తాను. చిక్కుడుకాయ మొక్కలు ఊడిసామంటే ఆ చుట్టూ ఎలుగు ఉంది కాబట్టి ఎలుగుకేమో వెళ్ళి కాయలు కాస్తాయని ఊడిసాము. ఇవి ఆల్మోస్ట్ టమాటా మొక్కలే ఊడిసామండి. రేపు మాపో జనపేదనాలు తెచ్చి జల్లుతాం అనుకుంటాము. జనపకూర, చుక్కకూర, పాలకూర. మీరు ఎవరైనా చేయాలనుకుంటే మొగలింగ్ గారు, మీరు ఎంత పెట్టుబడి అవుతుంది దీనికి? దీనికి ఆల్మోస్ట్ అయితే ఒక 3,000, 4,000, 5,000 దాకా పెట్టుబడి అవుతుంది. రాబడి మాత్రం ఒక 20,000 దాకా రావచ్చండి. వాటర్ అవి ఇవి అలాగే రోజు వేయాలా? రోజు తప్పించి రోజు వేసుకోవాలి. ఈరోజు వాటర్ వేసామనుకో, రేపు వేయకంటే వెల్లుండి వేసుకోవాలి వాటరు. అక్కడికి ఒక 5-6 రోజులు పోయిన తర్వాత పలాసగా ఇలాగ దీంతో దవ్వేసి ఎరువు మళ్ళీ వాటర్ వేస్తే ఆ మొక్కకి బాగా పదును ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తామండి. ఓకే, కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్తగా వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళకి ఇలాగ సజెషన్ చేస్తుంటాం. ఏమైనా డౌట్ ఉంటే చెప్తుంటామండి. ఓకే, థ్యాంక్ యూ మొగలింగ్ గారు.